సాయంత్రకాల సమయంలో తండ్రి మరి మీ పిల్లలతో మీ మాటల్ని ధ్యానించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనిచున్న మా కన్న తండ్రి ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు భయంకరమైన భూకంపాలు, భయంకరమైన విపత్తులు సంభవిస్తున్నాయి. ఎన్నో కోట్ల మంది ప్రపంచ ప్రజానీకుల్లో కొన్ని వేల మంది చనిపోతున్నారండి ప్రతిరోజు కూడా. ఇలా మరణించే వారందరూ కూడా ఏదో తీర్థయాత్రలకు వెళ్ళిన వారు, లేకపోతే వివాహం కోసం అని వెళ్ళిన వారు, రకరకాల కార్యాల నిమిత్తం బయటికి వెళ్ళి వస్తుండగా చచ్చిపోతుంటే మన వాళ్ళందరూ అనుకుంటారండి, ఏంటండి మన వాళ్ళు చాలా చక్కనైన మంచివాడండి, ఈ మంచివాడికి ఎందుకండి ఈ చావు వచ్చింది మనం బాధపడిపోతుంటాం. అప్పుడప్పుడు మంచి వాళ్ళకి చావు ఎందుకు వస్తుందండి? నిజానికి చాలా మంది దుర్మార్గులు ఉన్నారు, వారు ఎవరికి కూడా చావు రావట్లేదే, మంచి వాళ్ళకి ఎందుకు చావు వస్తుందని బాధపడిపోతుంటారండి చాలా మంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రపంచంలోని మనం అందరూ కూడా మంచి వాళ్ళమని అనుకుంటున్నాం. మరికొంతమంది అనుకుంటున్నారు ఏమనుకుంటారు తెలుసండి, అసలు ఈ మంచి చెడు వెనకాతల మనుషులకు జరగడానికి కారణం ఏంటంటే దేవుడు లేడండి అని నాస్తిక హేతువాది మన సోదరులు బయలుదేరి ఒక మాట అన్నారండి. మీరు చేస్తున్న కార్యక్రమం బట్టి, మీరు చేస్తున్న పనులు బట్టి మరి మీ జీవితంలో మరి చెడ్డ కార్యక్రమమైన మంచి కార్యక్రమమైన జరుగుతున్నాయి అంటారండి. కొంతమంది మన సోదరులు అంటారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు దేవుడు తెలియలేని వారు, మంచిగా ఉన్నాం అనుకుంటున్న వారందరూ కూడా చెడ్డవారందరూ బాగుపడిపోతున్నారు, చెడ్డవారందరూ బాగున్నారు, మంచి వారికి మాత్రమే కష్టాలు వస్తాయని చెప్పి బాధపడిపోతున్నారు. వీరందరి గురించి కూడా దేవుడు ఒక అద్భుతమైన మాటను మన కోసం దైవ గ్రంథంలో రాయించాడండి. ఒక్కసారి మీరందరూ కూడా చూడవలసిందిగా మరి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. జపనీయ గ్రంథం నుంచి 1వ అధ్యాయము 12వ వచనం. ప్రియమైన వాళ్ళారా, జపనీయ గ్రంథం నుంచి 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని తమ మనసులో అనుకుని వారిని దేవుడు శిక్షిస్తాడటండి. చాలా మంది అంటున్నారు కదా, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో మీకు చెప్తున్నానండి. ఈ రోజు నేను మంచివాడిని, నేను మంచివాడిని అయితే నాకు ఎందుకు చెడు జరగాలని మీరు ఫీల్ అయిపోతున్నారు. మరికొంతమంది అంటున్నారు, ఇది దేవుడి వల్ల ఏం కాదు, మీ యొక్క కార్యక్రమం బట్టి మీకు కీడైనా మేలైనా జరుగుతుంది అంటారండి. అలాంటి వారందరికీ దేవుడు చెప్తున్న మాట, యెహోవా దేవుడు మేలైనా కీడైనా చేయువాడు కాడని మీరు అనుకుని ఎడల దేవుడు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడటండి. దేవుడు ఏం చేస్తాడండి? శిక్షిస్తాడట. మీరు ఆలోచించండి, చాలా దుర్మార్గాలు చేసేవాళ్ళు, చాలా మోసాలు చేసేవారు, చాలా విధమైన మరి దోపిడీలు చేసేవారు, అరాచకాలు చేసేవాళ్ళు మన మధ్య చాలా మంది ప్రబలిపోతున్నారండి. రోజు రోజుకి వారి సంపన్న స్థితిలోకి వెళ్ళిపోతున్నారండి. మరి ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకునే దైనందిక జీవితాన్ని గడిపేవారండి. నీతిగా ఏ తప్పు లేకుండా పరిశుద్ధంగా జీవించాలనుకునే వారికి మాత్రం అండి ఏ రోజుగా ఆ రోజు చాలా విపరీతమైన బాధలు వస్తున్నాయండి. ఎందుకు ఇలా జరిగిపోతున్నాయని వాపోతున్నా ఈ ప్రజలందరికీ కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పాడండి. 8వ అధ్యాయము 12వ వచనంలో, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్యమంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడే వారు క్షేమముగా ఉందని అంటారండి. పాపాత్ములు 100 మార్లు అండి, 100 మార్లు ఏం చేస్తారట? దుష్కార్యం చేసి దీర్ఘాయుష్యమంతులైన, అంటే పాపం చేసేవారికి ఆయుష్ ఎక్కువ. అందుకే పాపి చిరాయి అన్నారండి. నిజంగా పాపం చేసేవారు త్వరగా పోవాలి కదా, కానీ వాళ్ళేంటి చిరాయి ఉన్నారు అని మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఈ సమాజంలో ప్రతిబింబిస్తున్న ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవుడి రాత్రి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడండి. మరొక అద్భుతమైన మాట రాయించాడు చూడండి, ప్రసంగి గ్రంథం నుంచి 3వ అధ్యాయం 16వ వచనం. మరియు లోకమందు విమర్శ స్థానముడు దుర్మార్గత జరుగుటియు, న్యాయం ఉండవలసిన స్థానముడు దుర్మార్గత జరుగుటియు నాకు కనబడినట్లాడండి. విమర్శ అంటే ఏంటంటే ఒక మనిషిని సరిచేసి అతన్ని సరైన స్థితిలో నిలిపేది ఒక విమర్శ అండి, సద్విమర్శ అంటారు దాన్ని. అది లేదండి, ఏ మనిషి జీవితంలో కూడా తను విమర్శించుకొని తన జీవితాన్ని మార్చుకోవడం లేదండి. రోజు రోజుకి దుర్మార్గతలు పెరిగిపోతున్నాయండి ప్రజల్లో, రోజు రోజుకి దుర్మార్గతలు పెరిగిపోతున్నాయండి. ఎందుకండి, ఈ రోజు న్యాయ వ్యవస్థ అంటే ప్రజలందరికీ చాలా గౌరవం ఉండేదండి ఒకప్పుడు. కానీ మరి మొన్న ఒక న్యాయాధిపతి
కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం చూసండి న్యాయం ఉండవలసిన చాట ఏముందంటారు? దుర్మార్గత ఉందని బాధపడిపోతుంది. ఇంకా ప్రజలకి ఎక్కడ న్యాయం దొరుకుతుందండి? డబ్బు ఉన్న వాడికేనండి ఏంటి చుట్టాలు అవుతాయి, పేదవాడికి మాత్రం చట్టాలు మాత్రం చుట్టేస్తాయండి శిక్షకి. ఆలోచిస్తున్నారా? ఇదండి పరిస్థితి. ఈ పరిస్థితిలోనండి నిజంగా ఎందుకు ఇలా మంచి వారికి బాధలు కలగాలి? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే చెయ్యడా, వారిని లేవదీయడా, ఈ కష్టాలు కన్నీళ్లు తొలగించడా, ఈ దుర్మార్గులు దేవుడు ఇలా వదిలేస్తాడంటూ దేవుడికి అసలు అలా వెర్రి చూపులు చూస్తూ ఉండిపోతుంది. నిజానికి ఈ కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇవి ఎందుకు ఎలా జరుగుతున్నాయి, వీటి వెనక దేవుడు కారణం ఉందా లేదా, అసలు ఇవన్నీ కారణం ఉంటే ఇవన్నీ దేవుడే చేస్తున్నాడా ఏంటి అని ఆలోచిస్తే మహాజ్ఞానం మనకు తెలుస్తుందండి. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక మనకు తెలుస్తుందండి. ఒకసారి మీరు ఆలోచించండి, మంచి వారికి చెడు విషయాలు జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడని ఆలోచిస్తే, మంచి వారికి చెడు విషయాలు జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడని మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు నీతో పంచుకోవాలనుకుంటున్నా అండి. ఇంతకీ దేవుడు అంటే మన సోదరుడు చెప్పినట్టు జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాక్టర్ అండి. అంటే సృజించేవాడు, నిర్వహించేవాడు, నాశనం చేసేవాడు. ఏంటండి దేవుడు? జనరేటర్ అంటే సృజించేవాడు, ఎవ్రీథింగ్ క్రియేట్ చేశాడండి. ప్రతిదాన్ని సృజించేవాడు. అటు యూనివర్స్ అయినా కావచ్చు, లేదా మన శరీరమైనా కావచ్చు. లేదంటే దేవుడు ఆపరేటర్ అండి. మరొక విషయం, ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తి, ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఆపరేటర్. యూనివర్స్ ని కూడా ఆపరేట్ చేయగలుగుతున్నాడు. ఈ రోజు ప్రపంచంలో ప్రజలందరినీ కూడా ఆపరేట్ చేయగలుగుతున్నాడు దేవుడు. మరొకటి డిస్ట్రాక్టర్ అని రాయబడిందండి. అంటే ఏంటో తెలుసా? అంటే సృష్టిని నాశనం చేయగలడు దేవుడు, ఈ రోజు మనుషులు కూడా నాశనం చేయగలడు. ఆలోచిస్తున్నారా? ఇది దేవుని యొక్క లక్షణాలు. ఇంకా దేవుడు ఎలాంటి వాడని ఆలోచిస్తాడండి. ఆయన అనిత్యుడు అంటున్నాడండి. ఇంకెవరండి? ఆయన సర్వజ్ఞాని, సర్వంతర్యామి. ఎన్ని మాటలు దేవుడి గురించి రాశారు తెలుసా? ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉంది. నిజానికి ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆలోచిస్తున్నారా? ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈ చిన్న మెదడుకు చాలదండి. ఈ చిన్న మెదడుకు ఆ కెపాసిటీ చాలదు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అండి మనకు ఖచ్చితంగా కావాల్సింది దేవుడి మాటలే. ఆ మాటల్ని మనం రోజు రోజుకి నేర్చుకుంటూ ఆ మాటల్లో రోజు రోజుకి మనం బలం పొందితే తప్పితే దేవుని యొక్క ఆలోచన అర్థం కాదండి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను ఈ రోజు మనం అర్థం చేసుకుంటే, ఎందుకు మీరు నీతిగా బతికిన, పరిశుద్ధంగా జీవితున్న మీ జీవితంలో కష్టాలు కన్నీళ్లు వస్తున్నాయో, మీ జీవితాలు ఎందుకు ఇలా సమస్యల వలయంలో చుట్టుముట్టేశాయో ఈ రోజు మీకు చెప్తానండి. దేవుడి మాటలు మీరు తెలుసుకోబోతున్నారు. ఆలోచిస్తున్నారా? దేవుడు అండి తన ప్రేమను వ్యక్తం చేయడం కోసం ఈ అద్భుతమైన సృష్టిని చేశాడండి. అంటే చాలా మంది వేదాంతులు ఒప్పుకోరండి. దేవుడు ప్రేమను వ్యక్తం చేయడం చేశాడని ఆయన కాదంటారండి. ఏంటి? దేవుడు తన అద్భుతమైన ప్రేమను, తనలో ఉన్న వ్యక్తిత్వాన్ని కనపరిచే ప్రేమను తన పిల్లలందరితో పంచుకోవాలని ఈ అద్భుతమైన సృష్టిని చేశాడు. అంటే దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మనతో పంచుకోవడం కోసం దేవుడు మనల్ని సృజించాడు. దేవుడు మనల్ని అందుకే సృజించాడట. ప్రియమైన వాళ్ళరా, నిజానికి దేవుడు ప్రేమామయుడు ఉన్నాడనే సంగతి మనకు అర్థమైతే మనం అందరూ కూడా దేవుని వైపు ఆకర్షించబడతాం. నిజానికి దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటామండి. అయితే అలా కాకుండా దేవుడు సృష్టి చేయడానికి ఏ కారణం లేదండి. దేవుడు వాకనే చేశాడు అనుకోండి, ఈ ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గాలకి ఎంతో మంది బలైపోతున్నారు. ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలకి ఎంతో మంది జీవులు ఏంటి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రపంచంలో జరుగుతున్న నష్టానికి ఎంతో మంది బాధపడిపోతున్నారండి. అంటే కొంతమంది బాధపడటానికి ఏంటి కొన్ని జీవుల్ని, కొంతమంది ఈ ప్రపంచంలో మనుషులందరూ దేవుడు బాధపడటానికే కలుగజేశాడా? అలా కలుగజేసేవాడైతే దేవుడు అండి ప్రేమమయుడు కాదు కానీ కరుకొట్టుకుది అయిపోతాడండి. మన దేవుడు కరుకొట్టుకుది కాదండి, ప్రేమామయుడు. దేవుడు ఎవరండి? ఆయన ప్రేమామయుడు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు. దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు నువ్వు ఉండగలవు. దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనం బ్రతికి పట్టగలుగుతున్నామండి. నిజంగా దేవుడు ప్రేమే లేకపోతే ఈ రోజు మనం ఉండకపోదాం, ఈ సృష్టి ఉండకపోతుంది. ఆలోచిస్తున్నారా? ఇది గొప్ప సత్యం ఉందండి. దేవుణ్ణి ప్రేమించడానికి పుట్టాం, దేవుడు తన ప్రేమను వ్యక్తం చేయడానికే మనల్ని పుట్టించాడు అనేది ఒక గొప్ప సత్యం. ప్రియమైన వాళ్ళరా, అయితే చాలా మంది అనుకుంటారు కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాల్ని, నేరాల్ని, ఘోరాలను దేవుడు ఎందుకు అదుపు చేయలేకపోతున్నాడు? అసలు దేవుడికి ఇవన్నీ పట్టవా? ఆయనకి అసలు ఎలాంటి ఫీలింగ్ ఉండవా? దేవుడు ఏంటంటే బాబు ఇలాగైపోయి మీరు అనుకోవచ్చండి. ఏంటి దేవుడు మౌనంగా ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి. మనం అనుకుంటుంటాం ఏంటి ఎవరైనా సరే దెబ్బలాడుతున్నాం అనుకోండి, ఒక వ్యక్తిని అతను స్పందించలేదు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటాం మనం? ఏంటి బాబు ఇతను స్పందించట్లేదు అంటే అలాంటి వ్యక్తిని మహానుభావుడు అంటారా? ఒక జడ్డివాడు అంటారండి. ఇది ఎన్ని తిట్టినా ఎన్ని కుట్టినా స్పందించడం ఏమంటారండి? ఒక జడ్డివాడు అంటారండి, మహానుభావుడు అంటారండి. మన దేవుడు అలాంటి వాడు కాదండి.
సృష్టికర్త అయిన దేవుడు అలాంటి వాడు కాదండి. మనలందరినీ భూమి మీద పుట్టించిన దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నా సరే దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో చూస్తున్నాడండి. ఆలోచిస్తున్నాడా? ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటది, కానీ ఆయన దయా ఆయుష్కాలం అంత ఉంటదండి. ఒక్క నిమిషం చాలండి ఈ ప్రపంచాన్ని, మనలో ఉన్న ఈ ఊపిరిని ఆర్పేయడానికండి. ఒక్క నిమిషం చాలండి ఈ ప్రపంచాన్ని అత్తనాకుతలం చేయడానికి దేవుడికండి. కనుక దేవుడు ఇన్ని విషయాలు జరుగుతున్న నేరాలు ఘోరాలు ఇంతలేసి ప్రమాదాలు జరిగిపోతున్నా సరే దేవుడు పట్టించుకోలేడు. ఎందుకు లేనివాడు బాబు అని అనుకున్న ఆలోచన మీ హృదయం నుంచి ఈ క్షణం చెరిపేసుకోండి. లేకపోతే చాలా ప్రమాదం అండి. అది లేకపోతే చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. చాలా మంది అనుకుంటారు నేను మంచివాడిని అండి, మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డవారు అంటారు. ఇంతకీ మంచివాడు ఎవరండి? దేవుడు చెడ్డవారికి మంచి కార్యక్రమాలు జరిగిస్తున్నా అంటున్నారు, మంచి వారికి చెడ్డ కార్యక్రమాలు జరుగుతాయని మీరు అంటున్నారు. ఎంతకీ మంచివారని అనగా ఈ భూమి మీద ఎవరున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కూర్చున్న వారిలో గాని, ఈ మాటలు ఏంటి ఈ మౌత్ ద్వారా ఏంటి ఈ స్పీకర్ ద్వారా వింటున్న వారిలో గాని ఎవరున్నారో ఒకసారి ఆలోచించండి. నేను మంచివాడిని మనకు మనం ఏం చేయాలి తెలుసండి? సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటాం, డాక్టరేట్ లా మనం ఇచ్చేసుకుంటాం. నేను మంచివాడిని అండి, అవసరమైతే ఒక ఫ్లెక్సీ ఇచ్చుకుంటాం. ఆలోచిస్తున్నారా? నేను గొప్పవాడిని, నేను మంచివాడిని. మనం మంచివాళ్ళమా ఏంటి? అమ్మ తోడు, అయ్య తోడు, అక్క తోడు, తమ్ముడు తోడు, నా కూతురు తోడు, నా కొడుకు తోడు, నేను మంచివాడిని బాబు, అస్సలు నేను ఏ నేరం చేయలేదండి, చేసిందంతా ఆలేనంటానండి. అలాగా నేను ఇన్ని తోడు వేస్తానే కదా, చివరికి దేవుడు తోడు కూడా అంటాను నేను మంచివాడండి బాబు, దేవుడు తోడు అంటారు. దేవుడు తోడు వేస్తానే కదా. ఇప్పుడు ఆ దేవుడు చెప్తాడు చూడండి, ఎంతకీ మంచివారంటూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా లేదని దేవుడు చెప్తున్నాడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి ఒకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళారా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది, నీతిమంతుడు ఒక్కడును లేడు. అది సాయిరాము కాలనీ అయినా, కొమ్మది అయినా, మధురవాడైనా, విశాఖపట్నం అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, భారతదేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఆరిని నేల మీద ఊపిరి కలిగి జీవిస్తున్న మనుషుల్లో ఎవరైనా సరే నీతిమంతుడు లేడటండి. నీతిమంతుడు ఒక్కడును లేడండి. నేను మంచివాడిని, నేను నీతిమంతుడిని అని మనకు మనం సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ కుదరదండి. మనలో పుట్టించిన దేవుడు అంటున్నాడు నేను మంచివాడు కాబట్టి నాకే ఎందుకంటే ఈ కీడు జరుగుతుందని మీరు బాధపడిపోతున్నారు కదా. ఒక్కసారి ఆలోచించి మనలో పుట్టించిన దేవుడు అంటారు ఏమన్నా తెలుసా? నీతిమంతుడు ఒక్కడును లేడని చెప్తూ ఏం చెప్తున్నాడు చదవండి. గ్రహించేవాడు ఎవడును లేడు, దేవుని వెదకువాడు ఎవడును లేడు. అందరూ ఆరిన నేల మీద ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాల్లో అనేక భాషలు మాట్లాడుతున్న ప్రజలందరూ కూడా త్రోవ తప్పిన వారై పనికి మాలిన వారండి. ఏమిటి మాట నాది కదండి, ఎందుకంటే నేను కూడా అందులో ఉన్నాను కదా. సో పనికి మాలిన వారు నేను గొప్పోడని అనుకోవడం కుదురుతుందా? అది రైటా? కాదండి. దేవుడు చెప్పిన మాట అండి. కనుక ప్రియమైన దేవుడు పిల్లరా, మన చెడ్డవారమే అన్నప్పుడు మనకు మంచి జరగాలని మీరు ఎలా కోరుకుంటారు? అయినా కోరుకోండి, పర్వాలేదు. ఎందుకంటే మన దేవుడు ఎవరండి? మంచి దేవుడు అండి, ప్రేమామయుడు అండి ఆయన. అందుకే నేను సృష్టించాడు. అయినప్పటికీ కూడా అండి మనం దుర్మార్గులుగా ఉన్నప్పటికీ, మనం మోసం చేస్తున్నప్పటికీ, ఈ లోకంలో మనం పనికిమాలం అయినప్పటికీ, చెడ్డవారం అయినప్పటికీ అండి, దుష్టులు అయినప్పుడు కూడా అండి దేవుడు ప్రేమిస్తున్నాడండి నిన్ను. దేవుడు ఈ రోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను పుట్టినప్పటి నుంచి కూడా ప్రేమిస్తూనే ఉన్నాడండి. అర్థం కావట్లేదు మనకి. నేను మంచివాడు, నాకెందుకు కష్టాలు రావాలని. మనం మంచివాళ్ళం కాదండి. ఏమిటి ఏం రాయించో చూశారు కదా, నీతిమంతుడు ఒక్కడును లేడట. ఆలోచిస్తున్నారా దేవుడి మాటలు? ప్రియమైన వాళ్ళరా, మరొక అద్భుతమైన మాట మీకు చూపిస్తున్నాను. దేవుడు చెడ్డవారిని ప్రేమిస్తున్నాడా, లేదంటే చెడ్డవారైనా మనందరికీ దేవుడు మంచి కార్యక్రమాలు జరగడానికి అనుమతిస్తాడున్నాడా అనేది పెద్ద ప్రశ్న వేసుకుంటేనండి. అంటే నిజానికి ఈ పెద్ద ప్రశ్న వేసుకుంటేనండి నిజంగా దేవుడు అనుమతిస్తున్నాడనే చెప్పాలి. చెడ్డవారైనా మనందరికీ దేవుడు మంచి జరగడానికి అనుమతిస్తున్నాడు. దేని ప్రేమను బట్టి సుమా ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. లూకాసు వార్త నుంచి 6వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉందండి, దేవుని ప్రేమ బాధ్యత తిరిగినది. దేవుని ప్రేమ అంటే తెలుగుతో కూడుకున్నది, పవిత్రమైన జ్ఞానంతో కూడుకున్నది. కనుక దేవుని ప్రేమ మనల్ని ఎలా చేస్తుందో చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో
ఆయన కృతజ్ఞత లేని వారి మీద, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అన్నాడట. ఏంటి? అపకారికి ఉపకారము నెపమెంచగా. ఏంటి? మీకు తెలిసే తెలియదు అది వేమన గారి శతకంలోనండి. అపకారికి ఉపకారం చేయొద్దు నేను అన్నాడండి. ఏంటి? ఉపకారం చేసేవాడికి ఉపకారం చేస్తారు మనం అందరూ కూడా అండి. కానీ అపకారం చేసేవాడు కూడా ఉపకారం చేయగలరా? అదండి దేవుడు ప్రేమ. ఏంటి? దేవుడు మనందరి దృష్టిలో ఉంటుంది కూడా అండి. ఆయన మనకు ఉపకారి అన్నాడట. అవును, నేను పుట్టించాడు, నువ్వు ఆయన తెలుసుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించకపోయినా సరే, నీకు కావలసిన అన్ని ఇస్తున్నాడు, నువ్వు ఆయన తెలుసుకొని కృతజ్ఞతలు చెల్లించకపోయినా సరే, నీ జీవితంలో అవసరమైన అన్నింటినీ కూడా దేవుడు నీకు నెరవేరుస్తున్నాడు, నీవు ఆయన కృతజ్ఞతలు చెల్లించకపోయినా సరే అన్నాడండి. ఆలోచిస్తున్నా లేదా ప్రియమైన వాళ్ళరా? ఆయన కృతజ్ఞత లేని వారు ఎట్లా అన్నాడండి. మీ వాళ్ళు ఎవరైనా మీకు 100 రూపాయలు ఇచ్చండుకోండి, లేదంటే ఎండన పడి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చాడు, గ్లాసులు మంచినీళ్ళు థ్యాంక్స్ అంటావు. ఈ ప్రకృతి అంతా దేవునికి దారాదత్తంగా ఇచ్చాడే, ఈ జీవితానికి దేవుడు దారాదత్తంగా ఇచ్చాడే, ఉచితంగా ఇచ్చాడే. ఏ రోజు నువ్వు దేవుడికి నాయనా నువ్వు నన్ను సృష్టించినందుకు స్తోత్రం ఆయన అన్నావా? దేవా నువ్వు నన్ను పుట్టించినందుకు నీకు స్తోత్రం అన్నారా? లేదండి. ఇవన్నీ ఇస్తున్నందుకు దేవానికి స్తోత్రం చెప్పరా? లేదండి. కృతజ్ఞత లేదండి. మనుషులు కృతజ్ఞత హీనులు. మనుషులు ఈ కృతజ్ఞత హీనులైన మనుషులకి ఎండని కాయిస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు, చల్లని వెన్నులను రప్పిస్తున్నాడు, భూమిని పండిస్తున్నాడు, ఈ ప్రకృతిలో అన్ని ఋతువులను కూడా హాయిగా నీ కోసం జరిగిస్తున్నాడే. ఒక్కసారి అవి గాని ఆగిపోతే మన బ్రతుకు ఏమైపోతుందండి? అయినా దేవుడు మనం దుష్టులమైనప్పుడు కూడా అండి తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడటండి. ఒక అద్భుతమైన మాట చెప్పంటారా? మరొక అద్భుతమైన మాట చెప్పంటారా? కీర్తన 145:9 యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. అంటే మంచి వారికి, చెడ్డవారికి, తనని నమ్ముకున్న వారికి, నమ్మలేని వారికి, అందరికీ ఉపకారి. కొంతవరకేనండి. అదే చూద్దాం తర్వాత ఇంకో మాట. దేవుడిని ఏంటి సృష్టి, దేవుడు ఇంకా తన ప్రేమను ఎలాగే మన కోసం వెల్లడి చేస్తున్నట్టు రోమీయుల రాసిన పత్రిక 5:8 ఈ గొప్ప అద్భుతమైన మాట మన కోసం దేవుడు రాయించాడండి. రోమీయుల రాసిన పత్రిక 5:8 రోమీయుల రాసిన పత్రిక నుంచి 5:8 మనం ఇంకను పాపులమై ఉండగానే అని రాశాడండి దేవుడు. మనం ఇంకా స్టిల్ మన పాపలు మనం ఉన్నామండి. ఇప్పుడే ఈ క్షణమే ఈ చూపుతో ఎన్నో చెడు చూపులు చూడొచ్చాం, ఈ క్షణం ఈ మాటతో ఎన్నో చెడు మాటలు మాట్లాడొచ్చారు, ఈ క్షణమే ఈ కాలంతో ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు, ఈ క్షణమే ఈ చేతులతో ఎక్కడో ఏదో చేసి వచ్చారండి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే అన్నాడండి. ప్రజెంట్ కంటిన్యూస్ ఇంకా జరుగుతుంది. మనం ఇంకనూ పాపులమై ఉండగానే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేటండి. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్తానండి. దేవుడు నిజంగా మన కోసం తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని చంపేశాడటండి. దుష్టులైన మనలందరినీ మార్చేయాలండి, చెడిపోయిన మనందరినీ మార్చేయాలండి. మంచివాడు నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు మంచివాడు, అది నీకు నువ్వు ఇచ్చుకున్నావు. మనకు మన సర్టిఫికేట్ ఇవ్వకూడదు. మన గురించి మన వీధిలో సర్టిఫికేట్ ఇవ్వాలి, మన గురించి ఏమండి మనకు తెలిసిన వాళ్ళందరూ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎస్ షీఈ్ ఎ గుడ్ గర్ల్, షీఈ్ ఎ గుడ్ బాయ్, సారీ హీఈ్ ఎ గుడ్ బాయ్ అని చెప్పాలండి. అంతేనా? రైట్, ఇతను చాలా మంచివాడు, రైట్, ఈమె చాలా మంచిదని మన చుట్టుపక్కల వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇస్తారా? వాళ్ళు ఒక్కసారి అడిగా అనుకోండి మన గురించి మంచి కథలు చెప్తారండి. అలా ఇస్తున్నా లేదా? మనం ఇంకనూ పాపలమే ఉండగానే దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరులారా. మనం అందరం మంచి వాళ్ళు అనుకుంటున్నాం, కానే కాదండి. నీతిమంతులు లేరు ఎవరును. ఇలాంటి దశలో దేవుడు నీకు ఇంకో ఉపకారం చేస్తున్నాడు. అయినా నాకెందుకు కీడు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీ కీడును తప్పించడం కోసమే యేసుక్రీస్తు అని ఏం చేశారండి? సిలువుపై బలి చేశారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఈ రాత్రికాల సమయంలో మరి కొద్ది క్షణాలు ఇంటికి వెళ్ళిపోతున్నారు మీరు. ఏమండి? నిజంగా యేసుక్రీస్తు అని కనుక మీరు అంగీకరించినట్టయితే ఆయన ప్రేమలోకి వస్తావు, దేవుని ప్రేమలోకి వస్తావు. దేవుడు నిన్ను పుట్టించినది అందుకే. ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడ మీకు ఒక మరొక విషయం చెప్తానండి. చాలా మంది దేవుని విషయం తెలుసుకోకుండా తమ శరీరాలను నడుచుకుంటే నరకానికి వెళ్ళిపోతారండి. తమ శరీరాలను నడుచుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. ప్రియమైన వాళ్ళ రోమీయుల రాసిన పత్రిక 8:1 ఈ విధంగా రాయబడింది. ఒకసారి చూడండి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు వాగ్దానం చేశాడు పరలోకాన్ని. పాపులమైన వాళ్ళందరినీ కూడా మార్చి అంటే పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి తనున్న చోటికి నేను చేర్చడానికి దేవుడు ఇష్టపడితే మనం మాత్రము మన పాపను బ్రతుకుతూ ఆయన దగ్గర రాకుండా ఉండిపోతున్నామండి.
కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదటండి. శిక్ష ఏంటనుకున్నారు? మనందరం మంచి వాళ్ళు ఇది శిక్ష ఉండకపోతుంది. మనందరం ఎవరండి? పాపం చేయడంలో ప్రొఫెసర్స్ అయిపోయాం అందరని. ఎవరు సర్టిఫికేట్ ఇవ్వలేదు కానీ అందరూ ప్రొఫెసర్లే అండి. డాక్టరేట్ సంపాదించుకున్నాం పాపం చేయడంలో, మాస్టర్ డిగ్రీలు. ఆలోచిస్తున్నారా? దీనికి పనిష్మెంట్ ఉందండి, ఆరణి అగ్నిగుండం. క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్ష విధి లేదటండి. దేవుడు వాగ్దానం చేశాడండి తన ప్రేమను వెల్లడి చేయడం కోసం. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు అర్థం కాక, దేవుని ఆలోచన అర్థం కాక అవి మనం ఎలా మాట్లాడుకుంటామండి? ఏంటంటే దేవుడు నాకు అన్ని ఎలాగే చేసాడని మనం ఫీల్ అయిపోతుంటాం. ఒక్కసారి ఆలోచించి ప్రియ సహోదరుగా, ఇంకా దేవుని ఆలోచనలోకి వెళ్తండి. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ఏమిటి? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సకల ప్రజల పట్ల ఉపకారి ఉన్నాడండి. అలాంటి దేవుడు ప్రజలకి కీడు కావాలన్న మాత్రం ఏ రోజు చేయడండి. అయితే ఈ ప్రపంచంలో ఉండి దేవుని గురించి అర్థం చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుందండి. ఈ ప్రపంచంలో సుమారు కోట్ల కొద్ది ప్రజలు ఉన్నారండి, దేవుడు ఒక్కడే ఉన్నాడండి. ప్రపంచంలో చాలా మంది ఆలోచిస్తున్నారు, దేవుడు ఒక్కడే అందరి కోసం ఆలోచిస్తున్నాడు. గొప్ప అద్భుతమైన సంగతి చెప్తున్నాడు వినండి ప్రియమైన వాళ్ళరా. నిజంగా అండి, మనకు కష్టం వచ్చినప్పుడు, ఒకరికి కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొర పెడితే దేవుడు ఆ సమయంలో అతను మొర వింటున్నాడు. మరొకరికి బాధ కలిగినప్పుడు అండి, ఆ బాధను అంటే సంతోషం కలిగినప్పుడు దేవుడిని దూషిస్తుంటే ఏంటి, దేవుడు దూషిస్తుంటే దేవుడు అది వింటున్నాడండి. ఏంటి, ఒకరి పట్ల ఏంటి, ఒకరి యొక్క ఆవేదన అర్థం చేసుకున్నారు, ఒకరు ప్రేమను తెలుసుకున్నాడు దేవుడు. మరో క్షణంలో మరొకరిని పై ఉగ్రతను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. అంటే ఒక్క దేవుడు ఈ ప్రజల హృదయాలను ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాడు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఏంటి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, ఇద్దరు వ్యక్తులు మన మధ్య ఉన్నారు అనుకోండి. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఆలోచిస్తే ఇద్దరు ఏకకాలంలో ఒకరు తిడుతున్నాడు, ఒకరు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. నేను ఇద్దరిని ఏకకాలంలో రెండు పనులు చేయగలనా? నా హృదయంలో ఏంటి, నా హృదయంలో ఏకకాలంలో రెండు కార్యక్రమాలు జరగలవా? ముందు ఎవరినొకరిని ద్వేషించడమో, తిట్టడమో, తర్వాత మరొకరిని ప్రేమించడం జరుగుతుందండి. కానీ దేవుడికి అయితండి ఇద్దరు కాదండి. ఇక్కడ ఎన్ని కోట్ల మంది ఉన్నారండి? 720 కోట్ల పైబడి ఉన్న ప్రపంచ జనాభాలో ప్రజలందరూ హృదయాలను ఆలోచిస్తున్నాడు. అంటే వారందరి కష్టాలను తీరుస్తున్నాడంటే దేవుడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. నిజానికి ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన మానసికంగా ఎంత శక్తిమంతుడో మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. మరొక అద్భుతమైన విషయం చెప్తాను. ఎన్ని కోట్ల మంది ప్రజల్లోనేనండి, నేను ఒకరు తెలుగు, ఒకరు ఇంగ్లీషు, మరొకరు మలయాళం, మరొకడు బెంగాలీ, 6,000 పైబడి భాషలు ఉన్నాయటండి. 6,000 పైబడి భాషల్లో ప్రజలందరూ ఆవేదనలో, ప్రజలందరి యొక్క ఆలోచనలు దేవుడు ఏం చేస్తున్నాడండి, ఒక్క హృదయంతోనే వింటున్నాడట. ఒక్క హృదయంతో దేవుడు ఏం చేస్తున్నాడండి, వింటున్నాడటండి. ప్రియమైన వాళ్ళరా, మనకైతే అది సాధ్యం కాదండి. అలాంటి దేవుడు ఎందుకు ఈ ప్రపంచంలో నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం ఈ కార్యక్రమం జరుగుతుందని ఆలోచించగలరా లేదా? ఆలోచించగలండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఏంటి, ఆయన్ను ప్రేమించే పిల్లలుగా ఏంటి మనం ఉన్నప్పుడు, ప్రేమించే పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఒకరి కోణంలో చూస్తే ఆయన ప్రేమించేవాడుకుంటారు, ఆయన ద్వేషించేవారిగా ఉన్న ఈ సమాజంలో మరొకరి కోణంలో చూస్తే ఆయన వారికి ఉగ్రుడై ఉన్నట్టుగా కనిపిస్తాడు. మరొకరి కోణంలో చూస్తే బాధపడుతున్న వారికి ఆయన వారి గాయాలు కడిగేవాడిగా ఉంటాడండి. మరొకరి కోణంలో చూస్తే దేవుడు వారిని ఆరండి ఎక్కడుగుడులో తోసేసేవాడిగా కనిపిస్తాడండి. ఇన్ని కోణాల్లో దేవుడు కనిపిస్తున్నాడు చూసారా. అంటే దేవుడు ఎలాంటి వాడండి, ఆయన ఆలోచనలు అర్థం చేసుకోండి. నిజంగా దేవుడు మనం చెడిపోయినప్పుడు కూడా అండి మనల్ని ఉన్నతమైన దశ తీసుకెళ్ళడానికి ఆయన ఆలోచన ఇన్ని కోట్ల ప్రజల హృదయాలపై ఎలా వర్క్ చేస్తుందో, ఎలా ఆయన యొక్క మనసు మన అందరిపై పని చేస్తుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సంగతులు మీ ముందు పెట్టాను ప్రేమికుల వాళ్ళారా. ఒకసారి ఆలోచించండి. ఏంటి, ఇలా ఉన్న పరిస్థితుల్లోనండి నిజంగా దేవుడు నమ్ముకున్న వారికి కష్టాలు వస్తుంటాయి అండి. నిజంగా దేవుడు నమ్ముకున్న వారికి కష్టాలు వస్తుంటాయి. ఎవరైనా క్రీస్తు యేసునందు ఎలా మొదటి పేదలు 4:12 ఏముందండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకులు ఉద్దేశించే వాళ్ళందరూ కూడా హింస పొందుతున్న రాయబడుతుంది. దేవుడి కోసం బ్రతికితే కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఎందుకు రావాలి? ఒక పాపాత్ముడు వాళ్ళైన కష్టాలు, అంటే ఒక అన్యాసుడు వాళ్ళైన కష్టాలు దేవుడి కోసం బతికితే ఎందుకు వస్తున్నాయో తెలుసా? గొప్పవారు ఉన్న మీరు, దేవుడు తెలుసుకున్న గొప్పవారు ఉన్న మీరు, పాపుల నుంచి పరిశుద్ధులుగా మారిన మనము గొప్పవారు అండి. గొప్పవారిగా ఉన్న మనము అతి గొప్పవారిగా, మరీ ఎక్కువైన గొప్పవారిగా చేయడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ కష్టాలు శ్రమలని పరీక్షలు పడుతున్నాడు. మిగతా వారందరి కోసం ఏం చేసినట్టు తెలుసండి, మేలు చేస్తున్నాడు. ఈ విధంగా అయినా సరే తనను తెలుసుకొని తన దగ్గరికి వచ్చి తన జీవితాన్ని మార్చుకొని తన జీవితాన్ని దేవుడికి
అర్పిస్తారేమోనండి. కానీ ఎంతమంది ఆలోచిస్తున్నాడు ఈ మాటల్ని ప్రపంచంలో ఎంతమంది ఆలోచిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. కొందరు అనుకుంటున్నారండి దేవుడు పాపులకి అవకాశం కల్పిస్తున్నాడు, దేవుడు నమ్ముతున్న మాకు అవకాశం కల్పించలేదు బాధపడిపోతానండి. ప్రియమైన వాళ్ళ ఒక విషయం చెప్తున్నాండి ఈ సందర్భంలో. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నాండి, ఒక్క చోటు కూడా లేదండి ఇంత పెద్ద ఏరియాలో దేవుడు మాటలు వినిపించడానికి ఎవరు కూడా ఒక స్థలం కూడా ఇవ్వలేదండి. చాలా బాధ కలిగిందండి. వీళ్ళందరూ కూడా కట్టుకుని ఇల్లులన్నీ కూడా ఉన్నాయి చూసారా, ఇల్లులన్నీ చూసారా, ఇవన్నీ ఉండిపోతాయంటారా? దేవుడు మాటలు చెప్పడానికి ఒక గది స్థలం కూడా ఇవ్వలేదండి ఇక్కడ. అయినా బాధ లేదండి, దేవుడు ఇష్టాన్ని ఓపెన్ దేవుడు పని చేయాలని ఆలోచిస్తున్నామండి. నీతిమంతుడు కష్టాలు వస్తే అది మరింతగా ఎక్కువగా అతన్ని గొప్పని చేయడం కోసమే. అనీతిమంతుడు దినదినం ప్రబలుతారు కానీ ఒకరోజు పడిపోతారండి. ఆలోచిస్తున్నారా ప్రియమైన వాళ్ళారా? ఆలోచించండి. ఏమండి, దేవుడు పాపులకే అవకాశం ఇస్తున్నాడు, నీతిమంతులకి ఇవ్వదు అనుకోకండి. దేవుడు వెయిటింగ్ చేస్తున్నాడు వారందరి విషయంలో కూడా. ఎందుకు వెయిటింగ్ చేస్తున్నాడు తెలుసా? ఇవన్నీ జరిగిస్తున్నాడు. ఏం చేస్తావో చేసుకుని వెయిట్ చేస్తున్నాడు. చూడండి, అందుకోసం ఒక అద్భుతమైన మాట మన కోసం రాయించాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఈ చక్కనైన మాట దేవుడు మనల్ని ఉద్దేశించి రాశాడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును ఈ భూమి మీద నేను మంచివాడు అనుకుంటూ పాపులుగా బ్రతికేస్తాను కదా, ఎవడును నశింపకూడదని నశింపవాలని హెచ్చింపగా అందరూ మారు మనసు పొందుకుని రక్షణ పొందుకుని తనన్న చోటికి రావాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతంతో ఉన్నాడటండి. దీర్ఘశాంతంతో ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు, ఓపికతో ఉంటున్నాడు. మారుతాడు కదా, మారుతాడు నా కుమారుడు, మారుతుంది నా కుమారుడు. దేవుడు దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తున్నాడట. ఆయన దీర్ఘశాంతం చేతకానితనం మాత్రం కాదండి. చాలా మంది అనుకుంటారు చేతకాని వాడే దేవుడు అనుకుంటారు. కాదండి, ఆయన చేతకాని తనం కాదు, దీర్ఘశాంతంతో ఓపికతో ఉన్నాడు. నీ కోసమే ఆయన కండర చేస్తే 6 నెగ్గిన పండుగ. ఆలోచిస్తున్నారా? దేవుడు గనుక ఒక్క క్షణం గనుక మన తన ఉగ్రత చూపిస్తే ఈ భూమి భస్మీపట్నం అయిపోతుందండి. అందులో నువ్వే కనుంటా. ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. సునామీ రావడానికి ముందు, తుఫాన్ రావడానికి ముందు ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలుసా? సడన్ గా వాతావరణం మార్పు వచ్చేస్తుందండి. అప్పటి వరకు భయంకరమైన వేడంతా పోతుంది, చల్లని గాలి వీస్తుంటది, ఆకాశం అంతా నల్లగా అయిపోతుంటది. చూసి మనం అనుకుంటాం ఈ మండు వేసవిలో ఎంత అద్భుతమైన వాతావరణం వచ్చింది అనుకుంటామండి. నిజంగా చాలా శక్తి ఉందని సంబరపడిపోతాం. ఎంత సైలెంట్, ఎంత పీస్ఫుల్ ఉందండి, అసలు గాలి కూడా వేయట్లేదండి, అసలు ఈ వాతావరణం అసలు ఎంత సడన్ గా ఇదైపోయింది అనుకుంటాం. మీరు ఆలోచిస్తున్నారా? ప్రతి ప్రమాదం వెనకాతల ఒక నిశ్శబ్దం ఉంటుందండి. ప్రతి ప్రమాదం వెనక ఒక నిశ్శబ్దం ఉంటది. దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచాన్ని కబలించడానికేనండి. దేవుని నమ్మని వారందరికీ కూడా దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తారో మీరు తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఎవడు నశింపని హెచ్చింపగా దీర్ఘశాంతం కలవడం అన్నట్టు. ఒక్కసారి చూద్దామండి క్లిప్. ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడు కూడా నశింపకూడదని హెచ్చింపగా అన్నాడండి. దేవుడు కోరు కదా, నేను ప్రేమమయుడు కదా, మంచి వారికి ఎందుకు ఈ చెడు జరుగుతుంది, చెడ్డవారికి ఎందుకు ఇంకా మంచిగా జరుగుతుంది సమాజం అంటే ఆయన ప్రేమమయుడండి. ఎవడును నశింపవలని హెచ్చింపగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడన్నానండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మరొక అద్భుతమైన మాట రాయించాడు దేవుడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో ముగించేస్తున్న ప్రియమైన వాళ్ళరా, ఇదిగో త్వరగా వస్తున్నాను. యేసుక్రీస్తు చెప్పారు, నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనుంది అంటున్నాడండి. ఇంకా 22:11 అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే
ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చిచున్నాను. వాని వాని క్రియల చెప్పున నేను జీతం, అది పరలోకమా నరకమా నేను ఇస్తాను. ఇప్పుడు కూడా మించిపోయినాయి లేదండి. దేవుడు దుష్టులమైన మనల్ని ఎందుకు మంచి కార్యక్రమం చేయడానికి అనుమతిస్తున్నాడంటే, నువ్వు మారాలని, మారి తన సన్నిధులకు రావాలని, తన యొక్క కౌగిట్లో నువ్వు రక్షణ పొందుకోవాలని దేవుడు నీకోసం యేసుక్రీస్తు చేతులు చాపుతుంటే నువ్వు తృణీకరిస్తే, నువ్వు చేయి. అన్యాయం చేస్తావా, మోసాలు చేస్తావా, వ్యభిచారం చేస్తావా, దొంగతనం చేస్తావా, దోపిడీలు చేస్తావా, ప్రజలు నోళ్లు కొట్టి బ్రతుకుతావా, ఏం చేస్తావో చేయి. లేదా నువ్వు పరిశుద్ధులుగా ఉంటావా, దేవుణ్ణి నమ్ముకొని పరిశుద్ధంగానే జీవిస్తావా, ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి పాపం చేయకుండా. క్రీస్తు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడు, మనం కూడా ఎటువంటి పరిశుద్ధంగా ఉంటామా? మంచిది. పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడిగానే ఉండనేమో, అపవిత్రుడు ఇంకనో అపవిత్రుడిగానే ఉండమంటున్నాడండి. దేవుడు మంచి వారికి ఎందుకు కీడు జరగడానికి అనుమతిస్తున్నాడు, చెడు చేసిన వారికి ఎందుకు మంచి చేయడానికి అనుమతిస్తున్నాడో మీకు అర్థం చేసుకోవాలి. దేవుడి ఆలోచన, దేవుడి మనసును అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళు ఈ రాత్రి వెళ్ళిపోతున్నారు మీ ఇంటికి, కొద్ది క్షణాల్లో వెళ్ళిపోతున్నారు. కొద్ది క్షణాల్లో మీరు మీ ఇంటికి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకోండి. నిజంగా మీరు ఒకప్పుడు పాపులుగా ఉన్నప్పుడు కూడా క్రీస్తు మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తే, నీతిమంతులుగా మీ జీవితంలో కష్టాలు వస్తాయని చెప్పి క్రీస్తుని వదిలేస్తారా? అది ఎన్నడికి కూడా కూడదండి. అది ఎన్నడికి కూడా తగదు. యోబు గారి విషయంలో జరిగింది మీరు ఒక్కసారి ఆలోచించండి. యోబు నీతిమంతుడు యోబుకి ఎందుకు అన్యాయం జరిగింది? పిల్లలు లేరు, ఆస్తి కోల్పోయి, సమస్త కోల్పోయాడు. అయినా సరే ఏమన్నాడు తెలుసా? అతను తన జీవితంలో కీడు జరిగినప్పుడు కూడా దేవుడు అతని కీడును అతని జీవితంలో జరిగించడానికి అనుమతించినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? ఒక మంచి మాట చెప్పండి. యెహోవా ఇచ్చిను, యెహోవా తీసుకుపోను, యెహోవా నామమునికే స్తోత్రం కలుగా కన్నారండి. ఈరోజు మీలో ఎవరైనా అలా అనగలరా? అలాంటి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మీలో ఎవరైనా ఈ క్షణంలో జీవించడానికి ఇష్టపడుతున్నారా? అలా ఇష్టపడతారండి. లేదు, నేను యోగులుగా దేవుడి కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పిస్తానని మీరు అనుకోండి, సిద్ధంగా ఉన్నారా? రండి. మన జీవితంలో ప్రతి కష్టం వెనకదలు, ప్రతి కన్నీరు వెనకదలు దేవుడు మన మేలు కోసం చేశాడు రాశానండి. కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పాలు పొందిన ఎలా మీరు దుర్బీజులే గాని కుమారులు కారట. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే నీకు శ్రమలు వస్తాయి. రా, అనుభవించు. ఈ రోజు ఇక్కడ చర్చి లేదండి, ఈ రోజు ఇక్కడ సరైన మందిరం లేదు. ఆయన శ్రమలు అనుభవిస్తూ దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు 4 సంవత్సరాలుగా. శ్రమలు అనుభవించే సిద్ధంగా ఉన్నావు. రా, పరలోకానికి వస్తుంది. లేదా సుఖపడదావా పాపం చేయడానికి, దుర్మార్గంగా బ్రతకడానికి? ఇంకా నీ మనసు కోరుకుంటుందా? నీ కోసం పాతాళం ఎదురు చూస్తుంది. ఏది కావాలి? ప్రియ సహోదరుడు నిర్ణయం తీసుకోండి. ఆప్షన్ ఏ, దేవుడి కోసం నీతిగా బ్రతికి ఆయన సన్నిధిలో మరణించడానికి సిద్ధపడతావా? ఆప్షన్ బి, పాపంతో అన్యాయంతో ప్రజలందరినీ మాయ చేసి మభ్యపెట్టి నీకు నువ్వు ధనాన్ని సంపాదించుకోదని విడిచిపెట్టి అతి త్వరగా భూమి నుంచి పోయి పాతాళంలో కాలిపోతావా? డిసైడ్ చేసుకోండి. దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన మాటలు ఈ రోజు మీతో వినిపించాడు. నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని సరిచేయడానికి ఈ మాటలు చెప్పని మీరు అనుకుంటే ఈ క్షణంలో పశ్చాత్తాపడండి. దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చండి. దేవుడి దగ్గర రండి. పాపులమై ఉంటుండగా దేవుడు దుష్టులు ఎలా, కృతజ్ఞత లేని వారు ఎలా ఉపకారం అయినాడట. ఆ ఉపకారం ఎంతవరకు తెలుసా? నువ్వు కన్ను మూసేంత వరకు ఎదురు చూస్తా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుల ప్రేమసుడు పర్వతం ప్రేమ కలుతండి. ఈ మాటలు మీకు తెలియజేస్తాను. మరి ఎంతమంది ఇది ఆలోచించారో నాకు తెలియదు కానీ తండ్రి, మరి మీ పిల్లలందరూ మీకోసం బ్రతికే వారు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడండి. బ్రతకని ఈ ప్రపంచంలో తండ్రి, భ్రష్టపెట్టిపోయిన ఈ సమాజంలో, పాపభూయిష్టమైన ఈ లోకంలోనైనా పాపాన్ని మేము అంటించుకోకుండా పరిశుద్ధులుగా మరి మీ ప్రియకుమారుని యేసుక్రీస్తుని పోలి మా బ్రతుకులు కొనసాగించి ఆయన మీలో మరణించి మీ ఎదుగు చేరుకునే భాగ్యం తెచ్చండి. ఎలాంటి అభిలాషలను మీ పిల్లలందరినీ కాపాడండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా కన్న తండ్రి, ఆమేన్. సెలవు.